వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఓకే అండి, ఇప్పుడు దాకా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఏ సిచ్యువేషన్స్కి ఉపయోగిస్తున్నామో చూసాం. ఒకసారి మళ్ళీ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి గుర్తు చేసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మన అలవాట్లను తెలియజేయడానికి, అంటే హ్యాబిట్స్. తర్వాత మనం ప్రతిరోజు చేసే పనులు, అంటే రిపీటెడ్ యాక్షన్స్. వీటిని తెలియజేస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం. వీటిని ఇంకో రకంగా అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ అని కూడా చెప్పొచ్చు. అన్చేంజింగ్ సిచ్యువేషన్స్. తర్వాత ఈ రెండు అయిన తర్వాత మనం మూడోది కూడా నేర్చుకున్నాం. ఆ మూడోది యూనివర్సల్ ట్రూత్స్ లేదా జనరల్ ట్రూత్స్ అని చెప్పాము. యూనివర్సల్ ట్రూత్స్ లేదా జనరల్ ట్రూత్స్. జనరల్ ట్రూత్స్. ఇప్పుడు మనం వీటిలో ఉండి నాలుగో సిచ్యువేషన్ అదేంటో చూడబోతున్నాం. ఇప్పుడు ఈరోజు మనం తీసుకోబోయే ఉదాహరణలు ఏంటంటే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఈ మూడు సిచ్యువేషన్స్ కాకుండా ఆ తర్వాత వచ్చే సిచ్యువేషన్ అదేంటి అంటే, టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్. ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? సూచనలు. గివ్ అంటే ఇవ్వడం, సూచనలు ఇవ్వడానికి. టు అంటే ఎంతమంది చెప్పాను, కీ అంటే సూచనలు. ఎవరికైనా మనం సూచనలు ఇవ్వాలన్నా, లేదా ఎవరికైనా ఏదైనా డైరెక్షన్ అంటే ఒక దిశ గురించి చెప్పాలన్నా, ఈ పని అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని చెప్పాలన్నా కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగించే చెప్పొచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మనం బయట నుంచి వచ్చాము, ఆ గేట్ వేసి ఉన్నది. ఇప్పుడు అందరూ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏంటి? కరోనా సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు మనం బయట నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ముందు ఏది ముట్టుకోకుండా ఇంట్లో వాళ్ళు ఏమైనా పిలిచి ఓపెన్ ద గేట్ అని చెప్పాం అనుకోండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. వాళ్ళు మనం ఏం చెప్తామంటే ఓపెన్ ది గేట్. ఓపెన్ ది గేట్ అంటే అర్థం ఏంటి? గేటు తెరవండి లేదా తెరువు, ఏదో ఒకటి. గేటు తెరవండి అంటే మనం రావడానికి గేటు తెరవమని చెప్తున్నాం. ఓపెన్ ది గేట్, గేటు తెరవండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్లో వచ్చాము, వచ్చిన తర్వాత మనం ఓపెన్ ది గేట్ అని చెప్పాం. ఎవరిని ఓపెన్ చేయమన్నట్టు? ఓపెన్ అనేది వెర్బ్. ఓపెన్ అంటే ఇది వెర్బ్, ఇది ది గేట్ అంటే ఆబ్జెక్ట్. మరి ఇందులో వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, మరి సబ్జెక్ట్ లేదు. ఇంతకుముందు మనం కొన్ని ఉదాహరణలు చూసాం, అందులో ఆబ్జెక్ట్ లేని ఉదాహరణలు చూసాం. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, అందులో ఆబ్జెక్ట్ లేదు. మరి ఇందులో సబ్జెక్ట్ లేదు. మరి సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉంటుందా? సబ్జెక్ట్ అంటే ఆ పని చేసిన వ్యక్తి. మరి పని చేసే వ్యక్తి లేకుండా ఈ పని అవుతుందా అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఓపెన్ ది గేట్ అన్నామంటే అర్థం ఏంటి? ఎదురుగుండా ఉన్న వ్యక్తితోనే మనం చెప్తున్నాం. ఉదాహరణకి అక్కడ ఎవరు లేరు అనుకుందాం, మన ఎదురుగా ఏ వ్యక్తి లేరు. లేనప్పుడు ఏం చేస్తాం? మనం వీలైతే మనమే వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఓపెన్ ది గేట్ అన్నాము అంటే ఒక వ్యక్తి ఉన్నారు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చెప్పే వ్యక్తి ఒకరుంటే అది వినే వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు.
ఈ వ్యక్తి ఉన్న సందర్భంలోనే మనం అంటాం ఓపెన్ ది గేట్ అని. అంటే ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అయితే ఈ వినే వ్యక్తి ఏ పర్సన్ అవుతాడని చెప్పుకున్నాం గతంలో. కరెక్ట్, సెకండ్ పర్సన్ అవుతాడు. మరి సెకండ్ పర్సన్ అయితే సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం దానికి ఏం రాయొచ్చు అని చెప్పాం, యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఓపెన్ ది గేట్ అంటే దీని అర్థం యూ ఓపెన్ ది గేట్. అంటే ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అందుకే మనం ఇన్స్ట్రక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తూ ఉంటాం. యూ ఓపెన్ ది గేట్ అంటే మీరు గేటు తెరవండి, లేదా నువ్వు గేటు తెరువు అని చెప్పడం. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని చూద్దాం, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయటికి వెళ్తున్నాం, లేదా మన ఫ్రెండ్ కానీ లేకపోతే మన పిల్లలు కానీ మన తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా బయటికి వెళ్తున్నారు అనుకోండి. బయటికి వెళ్తుంటే మనం ఏమంటాం, హెల్మెట్ ధరించు. హెల్మెట్ ధరించు. మరి దీన్ని ఎలా చెప్పాలి? ధరించు అన్నదాన్ని ఏమంటారో తెలిస్తే చెప్పేయచ్చు. ధరించడాన్ని ఏమంటారంటే వేర్, WEAR, వేర్ హెల్మెట్. సో హియర్ దీన్ని రాద్దాం, అక్కడ రాద్దాం మనం, వేర్ హెల్మెట్. ఇది ఎవరికి చెప్తున్నాం? ఎవరైతే మన ముందు ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి చెప్తున్నాం వేర్ హెల్మెట్. అంటే ఇక్కడ ఎవరు? యూ వేర్ హెల్మెట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, ఇది కూడా ఓ రకమైన ఇన్స్ట్రక్షనే. తర్వాత శానిటైజర్ తీసుకువెళ్ళు. లేదా తీసుకెళ్ళండి, ఏదైనా కూడా కరెక్టే. తీసుకెళ్ళడాన్ని ఏమంటారు? క్యారీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సెంటెన్స్ పెంచడానికి, శానిటైజర్ మీతో తీసుకెళ్ళండి. అంటే మీతో పాటుగా శానిటైజర్ తీసుకెళ్ళండి అని చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో తీసుకెళ్ళండి అంటే ఏంటి? క్యారీ. సో ఇప్పుడు చూద్దాం, ఇది ఎవరైతే చెప్తున్నాం? ఎదురుగుండా వ్యక్తిగా చెప్తున్నాం. ఈ సెంటెన్స్ అన్నింటిలోని కూడా సబ్జెక్ట్ లేదు, కానీ అది హిడెన్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ మనకు కనిపించట్లేదు కానీ సబ్జెక్ట్ ఉన్నది, ఎదురుగుండా వ్యక్తిగా చెప్తున్నాం. సో హియర్ యూ క్యారీ. ఏం క్యారీ చేయమని చెప్పాం? శానిటైజర్ మీతో. తో అంటే విత్ యూ. సో యూ క్యారీ శానిటైజర్ విత్ యూ. అలాగే ఇక్కడ హెల్మెట్ ధరించు అన్న దగ్గర కారులో వెళ్తున్న వ్యక్తికి సీట్ బెల్ట్ ధరించు. యూ వేర్ సీట్ బెల్ట్. మాస్క్ ధరించు. యూ వేర్ మాస్క్. అందుకే మీరు చాలా చోట్ల చూసుంటారు, ప్రతిసారి కూడా మనం నువ్వు మాస్క్ తీసుకెళ్ళు, నువ్వు శానిటైజర్ పట్టుకెళ్ళు, నువ్వు హెల్మెట్ పెట్టుకెళ్ళు అని చెప్పం. నువ్వు అని చెప్పం కదా జనరల్గా. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాం, ఆ విండో ఓపెన్ చేయని చెప్తాం, అంతేగాని నువ్వు వెళ్ళి విండో ఓపెన్ చేయి అని అంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ సబ్జెక్ట్ అనే దాన్ని వదిలేసి మనం చూడొచ్చు. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు కదా, వేర్ హెల్మెట్, వేర్ మాస్క్. అంటే ఇవన్నీ అర్థం ఏంటంటే అవి ఆ బోర్డు చదివే వ్యక్తికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. అంటే ఆ బోర్డు మనకి చెప్తోంది, ఆ బోర్డు మనకి చెప్పకనే చెప్తోంది. కాబట్టి ఆ బోర్డు మనం సబ్జెక్ట్ అనుకుని ఫస్ట్ పర్సన్ అనుకుంటే మనం కాబట్టి చదువుతున్నాం, అది మనం పాటించాలి. కాబట్టి మనం సెకండ్ పర్సన్ కింద యూ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏదైనా మనం ముట్టుకున్న తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి, ఇది మనం చెప్పాలనుకుంటున్నాం. సో ఇది ఇక్కడ రాద్దాం. ఏ వస్తువైనా
ముట్టుకుంటే అంటే టచ్ చేస్తే లేదా ముట్టుకున్నప్పుడు లేదా ఏదైనా వస్తువుని తాకినప్పుడు ఏ వస్తువైనా ముట్టుకున్నప్పుడు చేతులు శుభ్రపరుచుకోండి అంటే ఆల్రెడీ శానిటైజర్ ముందు రాస్తాం కాబట్టి నేను శానిటైజర్ చెప్పట్లేదు. ఏ వస్తువు అయినా తాకినప్పుడు లేదా ముట్టుకున్నప్పుడు చేతులు శుభ్రపరచుకోండి, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో ఏంటి వెర్బ్? ఏ వస్తువు అయినా అంటే ఎనీథింగ్, ముట్టుకున్నప్పుడు అంటే టచ్, చేతులు శుభ్రపరచుకోండి అంటే మీరు చేతులు శుభ్రపరచుకోండి. మీరు అనేది ఇందులో ఎక్కడైనా ఉందా? లేదు, కానీ అది మీరు అనే అర్థం. కాబట్టి హియర్ మనం ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ శుభ్రపరచుకోండి అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మారుద్దాం. ఎలా వద్దాం అంటే ఈ యు అనేది ఆల్రెడీ మనకి హిడెన్గా ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. ఇందులో మీరు అనేది లేదు కాబట్టి ఇక్కడ మనం యు కూడా రాయొద్దు. యు అనేది కానీ ఉన్నది, అందులో ఉన్నదని మనం భావిద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే చేతులు శుభ్రపరచుకోండి కదా. చూడండి, యు అనేది ఉన్నది కానీ రాయట్లేదు. వాష్ యువర్ హ్యాండ్స్ ఎప్పుడు? ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు అప్పుడు అంటే ఇది వెన్ అని వస్తుంది. కాబట్టి వెన్ ఎప్పుడు నేను హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి అంటే వాష్ యువర్ హ్యాండ్స్ వెన్ యూ టచ్ ఎనీథింగ్. వెన్ యూ టచ్ ఎనీథింగ్. వెన్ యూ టచ్ ఎనీథింగ్. ఇదే సెంటెన్స్ని ఇంకొంచెం పెద్ద చేసి మార్కెట్లో ఏ వస్తువైనా ముట్టుకున్నప్పుడు లేదా మార్కెట్లో ఏదైనా ఏ వస్తువైనా కొన్నప్పుడు చేతులు శుభ్రపరచుకోండి అని చెప్పాలనుకుందాం. వాష్ యువర్ హ్యాండ్స్, మనకి మార్కెట్లో వాషింగ్ పాసిబిలిటీ అవ్వదు కాబట్టి శానిటైజ్ అని పెట్టుకోవచ్చు. శానిటైజ్ యువర్ హ్యాండ్స్ వెన్ యూ బై ఎనీథింగ్ ఇన్ ది మార్కెట్, లేదా శానిటైజ్ యువర్ హ్యాండ్స్ వెన్ యూ పర్చేజ్ అన్నా బై అన్నా ఏదైనా కూడా ఒకటే. వెన్ యూ పర్చేజ్ ఎనీథింగ్ ఇన్ ది మార్కెట్. సో ఇలా మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనంగా ప్రాక్టీస్ చేసి ఆ రకంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఈ అన్ని సిచ్యువేషన్స్లను కూడా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మనకి ఈ ప్రెజెంట్ టెన్స్ చాలా సులువుగా అనేది వస్తూ ఉంటుంది. రైట్. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.